ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనము. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 23. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనపై మనం పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను ఆయన ఎప్పుడూ కూడా వ్యర్థపరచడు. ఈ లోకం మోసం చేస్తుందేమో, నమ్మక ద్రోహం చేస్తుందేమో, కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ అలా చేయడు. దేవునిపై ఆధారపడ్డవారు, ఆయనే దిక్కని ఆయన్ని ఆశ్రయించిన వారు మోసపోయినట్టుగాని సిగ్గుపడినట్లుగాని చరిత్రలో లేదు. ఆయన అద్భుత కార్యాలు, అసాధారణమైన కార్యాలు చేయగలడు. ఆయనకు కాలముతో పని లేదు, నీవుంటున్న ప్రాంతముతో పని లేదు, నీకున్న శారీరక బలహీనతలతో సంబంధం లేదు. ఆయన చెయ్యాలి అనుకుంటే చేసేస్తాడండి. అబ్రహాముకు శారాకు పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం చేశాడు, మీకు పిల్లలు కలుగుతారు, వాగ్దాన పుత్రుడు వస్తాడు అని. కానీ అప్పటికే వారి ఏజ్ అయిపోయింది. ఆ ఏజ్ లో పిల్లలు ఎవ్వరు కనలేదు. ఈ మాటలు నమ్మి విశ్వాసంతో వారిద్దరూ జీవిస్తున్నారు. ఈ విషయమే బహుశా అబ్రహాము బంధువులకో శారా బంధువులకో తెలుసుంటే, చెప్పి ఉంటే ఏం చేసేవారు? నీకు ఈ ఏజ్ లో పిల్లలు పుట్టడం ఏంటి, నీ శరీరం ఏంటి, నీ ఉన్న స్థితి ఏంటి, ఇలా అని ఇంకొకరికి చెప్పకు, నీవు అవమానపడాల్సి వస్తుంది, నీ మాటలు విని అందరు నవ్వుతారు, నిన్ను ఎవరో గాని పిచ్చిదాన్ని చేశారు, ఇలాంటి మాటలు నమ్ముకుంటే మోసపోయినట్లే అని అనేవారు కదండి. అయినా సరే ఆ మాటలు లెక్క చేయకుండా దేవుడు చెప్పినట్లు విశ్వాసంతో జీవించారు. నమ్మకమైన దేవుడు వారి నమ్మకాన్ని వృధా చేయలేదు. వారు అనుకున్నట్లే, దేవుడు చెప్పినట్లే 100వ సంవత్సరంలో బిడ్డను అనుగ్రహించాడు. బహుశా నీవు కూడా ఈ రోజున నీవున్న అసాధారణమైన పరిస్థితులను లెక్క చేయకుండా దేవుణ్ణి నమ్ముతున్నావేమో. నీకున్న అనారోగ్యము తగ్గదని ఈ లోకం చెప్తున్నా, డాక్టర్స్ చెప్తున్నా, నీవు నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావేమో. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఇప్పట్లో తొలగిపోయేవి కావు అని నీ కంటితో నీవు చూస్తున్నా అవేవి లెక్క చేయకుండా దేవునిపై ఆధారపడ్డావేమో. నీ ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేకపోయినా నా యేసయ్య నన్ను మంచి స్థానంలో నిలవబెడతాడని నీవు విశ్వాసంతో ముందుకు సాగుతున్నావేమో. నీపైన వస్తున్న నిందలను, అవమానాలను, అవహేళనలను, దూషణలను పట్టించుకోకుండా నా దేవుడు నాకుండగా నాకేమీ కాదు, నన్నేమి ఎవరు ఏమి చేయలేరు అని ధైర్యం కలిగి నువ్వు ఉన్నావేమో. నీ ధైర్యాన్ని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ నమ్మకాన్ని చూసి అన్యులు, బంధువులు, శత్రువులు నవ్వుతుండొచ్చు, పిచ్చిది అంటుండొచ్చు, లోకానికి వ్యతిరేకం, మా మాట వినడు అని మాట్లాడుతున్నారేమో. అయినా సరే నీవు ఏమాత్రం పట్టించుకోకు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. నీవు అనుకున్న కార్యాన్ని ఆయన ఏది ఏమైనా, ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని శక్తులు ఆపినా దానిని జరిగించి తీరుతాడు. ఎందుకంటే ఆయన ఒక్క రోజుతో ఆశీర్వదించి వెళ్ళిపోయేవాడు కాదండి. ఇప్పుడు దీవించి రేపు శపించే దేవుడు కాదండి. ఇప్పుడు ప్రేమించి రేపు ద్వేషించే దేవుడు ఎంత మాత్రము కాదండి. ఆయన సజీవుడైన దేవుడు. వాక్యం సెలవిస్తున్నట్లుగా అనుదినము ఆయనకు మన పైన నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయన కృప మన పైన కుమ్మరిస్తూనే ఉంటాడు. నిన్ను రక్షించాను కదా, నిన్ను దీవించాను కదా, అడిగినవన్నీ ఇచ్చాను కదా, ఈ రోజు కూడా ఇవ్వాలా, ఈ రోజు కూడా నిన్ను దీవించాలా, ఈ రోజు కూడా నీ పైన కృపను కుమ్మరించాలా అని విసుక్కునే దేవుడు కాదు. మనుషులైతే ఒక్కసారి కరుణ చూపుతారు, 2 సార్లు కరుణ చూపుతారు. తల్లిదండ్రులైతే, మనల్ని బాగా ఇష్టపడే వారైతే వారిలో ఓపిక నశించేంత వరకు సహిస్తారు, మనల్ని పోషిస్తారు, ప్రేమిస్తారు. కానీ ఓపిక నశిస్తే కాదు పొమ్మంటారు. ఎన్నాళ్ళు సహించాలి, ఎన్నాళ్ళు పోషించాలి, ఎన్ని రోజులు నిన్ను ఆదుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ మన దేవుడు మనల్ని అలా అనడు. ప్రతిరోజు ఆయన మనల్ని క్రొత్తగానే చూస్తాడు, నిన్ను పోషిస్తాడు, సహిస్తాడు, నీవు కోరింది నీకు ఇస్తాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు.
కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడు అని తెలుసుకో. ఆయన ప్రేమ తరిగిపోనిదని, ఆయన దయ ఆయుష్కాలమంతో ఉంటుందని, ఆయన మనల్ని బట్టి ఎప్పుడు విసుగు చెందడు అని గ్రహించి ఈ రోజు నీకేం కావాలో అడుగు. ఈ క్షణము దేని విషయంలో నీవు ప్రార్థిస్తున్నావో ప్రార్థించు. ఆయన వాత్సల్యత ప్రతిరోజు నూతనముగా పుట్టుచున్నది గనుక నీవు అనుకున్న కార్యములన్నీ ఆయన జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు అయ్యా. అందును బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, ఎవరు త్రోసివేసినా, ఎవరు వారి ప్రేమ చూపించకపోయినా మీ ప్రేమ యుగ యుగములు ఉంటుందని, మీ ప్రేమ తరిగిపోని ప్రేమని, మా అనుదినము మీ యొక్క వాత్సల్యతను మా పైన చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయా. వారి కన్నీటిని తుడవండి. వారికి ఉన్న కష్టాల నుండి, వారికి అనుభవిస్తున్న శ్రమల నుండి అయా, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే బిడ్డలను స్వస్థపరచండి అయా. మీ కరుణ, మీ కటాక్షము, మీ దయ, మీ యొక్క కృప నిత్యము బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, అప్పుల భారాలతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. పగలనక రాత్రనక కష్టపడుతుండగా ప్రభా, తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు అయా, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యమును దయచేయండి. ప్రేమ కలిగి ఉండడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయా, మీ కాడిని మోసే కృప దయచేయండి. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనసును, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి మనసును వారికి దయచేయండి తండ్రి అయా. అదే విధంగా నా తండ్రి, ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ధూమపానము నుండి అయా వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ ప్రేమ అనే మాయలో బిడ్డలు పడిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు ప్రభా అయా. మరి తండ్రి, అటువంటి బిడ్డల హృదయాన్ని మార్చండి అయా. మీరే తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. ఈ లోకమంతా మాయని బిడ్డలకు తెలియజేయమని వేడుకుంటున్నామయ్యా అయా. ఉన్నతమైన చదువుల విషయంలో కృప చూపించండి తండ్రి అయా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో అయా మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తండ్రి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసకు అయ్యా తగినటువంటి ప్రతిఫలమును వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో మీ కృపను చూపించండి అయ్యా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, తారతమ్యాలు, విభేదాలు ఏమీ లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టుకోండి ప్రభా అయ్యా. ముఖ్యంగా మతపరమైన కల్లోలాలు లేకుండా ప్రభా అందరినీ తండ్రి సమాధానముతో ఉండులాగున కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకులకు మీ రక్షణ సువార్త తెలియజేయడం కొరకు ప్రభా ఎన్నో శ్రమలను, ఎన్నో నిందలను, ఎన్నో భారములను తండ్రి వారు భరిస్తూ ఉండగా తండ్రి, వారికి ఉన్న భారాలను తండ్రి మీ పైన వేస్తుండగా తండ్రి, వారు నిశ్చింతగా ఉండడానికి సహాయము చేయండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పనిచేస్తుండగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి మీ యొక్క కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా బిజినెస్ చేసిన వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని దీవించండి. కూలి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయా.
ఇంకా చెప్పుకోలేనటువంటి భారముతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.